పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ఇలవేల్పు శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారికి సంక్రాంతిలో జరిగే నెల రోజుల జాతర వార్షిక మహోత్సవాలకు అన్ని రాష్ట్రాల నుంచి ప్రత్యేకించి అమ్మవారిని దర్శించుకోవడానికి భీమవరం వస్తారు. కొంగు బంగారమైన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని కనులారా తిలకించి భక్తులు తన్మయత్వం పొందుతారు. భీమవరంలో జరుగు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60వ జాతర మహోత్సవాలను ఈ నెల 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు నిర్వహిస్తారు. 9వ రోజు తారీఖున అమ్మవారి అఖండ అన్న సమాధారణ సందర్భంగా భీమవరం డీఎస్పీ వి నారాయణ స్వామి రెడ్డి, సిఐ అడబాల శ్రీను, ఎస్ఐ వెంకటేశ్వరరావు, ఉత్సవ కమిటీ నాయకులు కొప్పుల సత్యనారాయణ, మానె సురేష్ భోజనాల పంపిణీకు ఏర్పాట్లు చేసిన బారికేడ్స్ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతమంతా క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా భీమవరం డీఎస్పీ వి నారాయణ స్వామి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం జరగబోయే అన్న సమాధారణ బందోబస్తుకు సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, స్పెషల్ ఫోర్స్ ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని, భక్తులు పోలీసులకు సహకరించాలని, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారి ప్రసాదాలు అందరికీ అందుతాయని, అందరూ కూడా క్యూ లైన్లలో వచ్చి అమ్మవారి ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రామాయణం గోవిందరావు, ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు కొప్పుల సత్యనారాయణ, నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తులు ఎంతో భక్తులతో వచ్చి ప్రసాదం తీసుకొని భోజనాలు చేస్తారు. అయితే కొన్ని వేల మంది వస్తారు కాబట్టి టెంపుల్ వాళ్ళు చాలా పగడబడిగా అందరికీ భక్తులు సరిపడా ప్రసాదాన్ని భోజనాలు అరేంజ్ చేస్తున్నారు. వాటి భక్తులు వచ్చి ప్రశాంతంగా ఒకరొకరు స్టాంపేడ్ కాకుండా ఇక్కడ భోజనాలు తీసుకెళ్ళాలని కోరుతున్నాం. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి దాకా భోజనాలు ఉంటున్నాయి, ఎలాంటి లోటు ఉండదు. కాబట్టి నిదానంగా ప్రశాంతంగా వచ్చి దేవుని దర్శించుకొని వెళ్ళాలని భక్తులు. థ్యాంక్ యూ సార్. బందోబస్తు 200 మందికి ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా ప్లాన్ చేస్తున్నాం. సిఐలు 5-6 మంది సిఐలు వస్తున్నారు. బయట ఫోర్స్ కూడా వస్తూ ఉంది. పార్టీ కూడా తీసుకున్నాం.